ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుని సేవకుడైనటువంటి మోషే కూడా విరోధంగా మాట్లాడుతున్నారు. ఏవయ్యా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేయటాన్ని తీసుకొచ్చావా? ఈజిప్టు దేశంలో మాకు సమాధులు లేవనా ఇక్కడ తీసుకొచ్చావు అని విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ ఆహారం లేదు, తాగటానికి నీళ్ళు లేవు, సగం మంచి వసతులు ఇక్కడేమీ లేవు. ఈ అన్న మాకేమన్నా బాగుంటుందా? అసహ్యంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. రోజు ఆయన పైనుంచి పంపిస్తున్నాడు కానీ ఫుడ్ లాగా, కానీ అసలు ఏం బాగుంది అక్కడ? చవిసారం లేకుండా ఉంది, రుచి పచి లేదు అని విమర్శిస్తున్నారు. చూసారు, చాలా బాధాకరం. పిల్లలు ఆలోచించండి. కొంతమంది చూసండి, మేలును మర్చిపోతారు. వీసమెత్తు కష్టం కలగగానే విమర్శ మీద విమర్శ చేసేస్తూ ఉంటారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడు వారి జీవితంలో. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వారి జీవితాల్లో మోషే అనే నాయకుడిని పంపించి దేవుడు మోషే నాయకత్వంలో వారిని అరణ్యం గుండా నడిపించుకుంటూ వస్తూ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అడ్డొచ్చిన వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి తాను ఏ దేశం గురించి అయితే వాగ్దానం చేశాడో, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ వాగ్దాన దేశానికి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. శ్రేష్టమైనటువంటి మన్నాని ఆకాశం నుండి కురిపించటం, ఇంకా వెజ్ కాదు, నాన్ వెజ్ అంటే పూరేళ్ల మాంసాన్ని పంపించటం, వాళ్ళ కడుపులు నింపటం, తృప్తిగా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంతో వాళ్ళకు తోడుండి నడిపించటం, ఇదంతా కూడా మర్చిపోయేమంటున్నంటే విమర్శ. అది చాలా బాధాకరం. దేవునికి విన్నవించట్లేదు సరికదా, వేడుకునట్లేదు సరికదా, విమర్శ మీద పట్టున్నారు. ఇంత చేసినటువంటి దేవుడిని మర్చిపోయారు. అంటే తిరుగుబాటు అంటారు దాన్ని, రెవల్యూషన్. విమర్శ ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆలోచించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటును చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? ఇక వారు చేసినటువంటి ఆ విమర్శ, తిరుగుబాటును బట్టి వారి మధ్యలోనికి తాపకరమైన సర్పాలను పంపించాడు. ఏం చేసినాయి ఆ సర్పాలు? చాలామందిని కరిసేటప్పటికి అనేక మంది చనిపోయారు. అప్పుడు చాలామంది పరివర్తన చెంది, బాబు మోషే గారు దేవుడిని వేడుకోండి, ఈ బాధ మేము పడలేకపోతున్నాం, ఈ సర్పాలతో మళ్ళీ ఆపమని చెప్పండి, గోల ఆపమని చెప్పండి, మరణ మృదంగం ఆపమని చెప్పండి, మీరు వేడుకోండి అంటే వీళ్ళు విన్నవించరు, మళ్ళీ మోషే విన్నవించాల్సింది. అర్థమవుతుందా పిల్లలు? గ్రహిస్తున్నారా? విమర్శ చేయటం వీళ్ళొంతు, కానీ విన్నవించట్లేదు. మోషేకి మరలా చెప్పినప్పుడు మరలా మోషే ప్రార్థన చేస్తారు వీరి పక్షంగా. ప్రార్థించినప్పుడు చెప్తుండ, ఒక స్తంభమునకు సర్పము ఉన్నటువంటి ఆకారాన్ని పెట్టి మీరందరూ దానివైపు చూడండి, అలా చూసినప్పుడు బ్రతుకుతారండి, మరణం ఆగిపోతుంది పిల్లలు. అలాగని సర్పం ఇక్కడ విగ్రహం అని కాదండి పిల్లలు, అది మీ మనసులోంచి తీసేయండి. దాని అర్థం ఏంటండి? ఒక స్తంభము అక్కడ నిలబడుతుంది, దాని వైపు చూడండి, అనగా దేవుని వైపు చూడండి. మన చూపు ఎటుంటుందో మన మనస్సు అట్టే ఉంటుంది, మన మనస్సు ఎటుంటుందో మన చూపు అట్టే ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. గ్రహించండి పిల్లరా, దేవుని వైపు మనం చూడాలి. అలా ఆ స్తంభం వైపే వారు చూసినప్పుడు, అదే ఇక ఇశ్రాయేలు యొక్క విశ్వాసం యొక్క సాధనం అదే అయింది పిల్లలు. మన విశ్వాసము, మన చూపు, మన యొక్క మనస్సు ఎటుందో అట్టే వెళ్తుంది పిల్లలు, అంతే తప్ప వేరే భావం మన మనసులోకి రాకూడదు. ఆలోచించి నిదానించి విశ్వాసంతో చూడాల్సింది ఎవరిని? ఆ స్తంభము అంటే ఆ సిలువను మనం చూడాలి. ఆ సిలువను చూస్తూ ఉంటే పిల్లరా మన కష్ట నష్టాలన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. మన చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎందుకంటే మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నవాడు పైనుండి రాబోతున్నాడు. అలాగని కింద మీద చూడకుండా తన్నేమని కాదు దాని అర్థమండి. అర్థమవుతుందా? మన చూపు ప్రభు వైపే, అటు ప్రక్కకు ఇటు ప్రక్కకు లోకాకర్షణ వైపు మనం చూడకూడదు. విమర్శ మానేసేయండి, విన్నవించటం అలవాటు చేసుకోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రభుని వేడుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయామయుడానికి స్తోత్రాలు, సార్వభౌముడానికి వందనాలు నాయన. మరణ మృదంగాన్ని ఆపిన దేవుడవు, మరో జన్మను అనుగ్రహించిన దేవుడవు తండ్రి. నీ వైపు చూసిన వారికి విజయం, నీ వైపు చూస్తే మరో జీవితం, క్రొత్త జీవితం తండ్రి. ప్రతి ఒక్కరికి అట్టి కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుచున్నాను దేవా. ఆమేన్.
Glory to God. Thank you, one and all. May God bless you.